దేవుడు అంటున్నమాట, దేవుడు తెలియజేస్తున్నమాట, నీ హృదయము పడిపోకుండానట్లుగా ఆత్మీయతలు ఎదగాలంటే, రక్షణ జీవితం నుండి జారిపోకుండానట్టుగా జాగ్రత్తగా ఉండాలంటే, ఆ కొరింథీ సంఘానికి తెలియజేసినట్టుగా ఈరోజు ఈ సంఘానికి తెలియజేస్తుంటున్నాడు. నీవు పడిపోకుండానట్లుగా జాగ్రత్త పడాలి అంటే నీకు కావలసిన పిల్లర్, నీకు కావలసిన ఆ పరిశుద్ధత నీవు కలిగి ఉంటే నువ్వు పడిపోవు. ప్రార్థన ఉంటే పడిపోవు. సహనము, సహించే గుణము నీకుంటే పడిపోవు. సమాధానము నీవు కలిగి ఉంటే పడిపోవని దేవుని వాక్యం సెలవు. గమనించు, గ్రహించు. పరిశుద్ధత లేదా? ఇక నుండి అయినా పరిశుద్ధత కలిగి జీవించు. ప్రార్థన లేదా? ఇప్పటికైనా సరే ప్రార్థన జీవితమును కలిగి ఉండవు. సహించే గుణము లేదా? సహించే గుణమును సంపాదించుకొని నీవు జీవించు. సమాధానము కలిగి ఉండలేవా? క్రీస్తుని చూడు, ఆయన కొట్టినప్పటికీ కూడా, చంపినప్పటికీ కూడా, కొరడాలతో ముఖం మీద ఉమ్మించినప్పటికీ కూడా ఎలాగున్నాడట? ప్రభువా వీరేం చేస్తుంటున్నారో? అటువంటి సమాధానము కలిగిన వారంగా మనం ఉంటే మన జీవితము, మన కుటుంబము పడిపోదు. ఏమవుతుందట? స్థిరంగా ఉంటుంది. ఎలాగుంటుందట? స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే నీ హృదయం అనే ఇల్లుని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి.